ముఖ్యంగా మనము అవకాడోలో చూసుకోవాల్సినవి లోకల్ ఫ్రూటా లేదా లోకల్ వెరైటీయా వర్సెస్ ఈ హైబ్రిడ్ వెరైటీసా. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం, డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్, సంగారెడ్డి, హైదరాబాద్. సో లోకల్ వెరైటీకి హైబ్రిడ్ వెరైటీస్కి డిఫరెన్స్ ఏంటి? దాదాపు 98% మందికి మనకి అవగాహన వెరైటీస్ పైన లేదండి. సో ఎవరో వెరైటీ ఉంది, గ్రీన్ బల్బ్ ఉంది, గ్రీన్ స్కిన్ ఉంది, వెరైటీ పెట్టేద్దాం అనేసి చాలా మంది పెట్టేస్తున్నారు. కానీ అది మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదు. మీకు కూర్గ్ కానీ కర్ణాటక రీజన్స్కి వెళ్తే మీకు 30 రూపాయలకి కేజీ వెళ్తా ఉంది. ఇది రియాలిటీ. కానీ ఇక్కడ సూపర్ మార్కెట్స్లో చూసుకున్నప్పుడు దాని రేటు 200-250కి అమ్మేస్తున్నారు. దీనికి ముఖ్య కారణము దళారులు. రియాలిటీకి ఫార్మర్కి ప్రైసింగ్ రాదు. అండ్ లోకల్ వెరైటీకి లేదా ఈ హైబ్రిడ్ వెరైటీస్కి డిఫరెన్సెస్, మేజర్ డిఫరెన్స్ సైజ్ అండి. మంచి అవకాడో ఆర్ ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకున్నప్పుడు 230-250 గ్రామ్స్ మించి అవకాడోని ఎక్కువ సైజు, ఎక్కువ వెయిట్ ఉన్నది ప్రిఫర్ చేయరు. 230 నుంచి 250, 280 లోపలే అవకాడో సైజు ఉండటం వల్ల మంచి రేటు రావటం జరుగుతుంది. అవకాడోని ఇంటర్నేషనల్ మార్కెట్లో మనకి గ్రేడింగ్ సిస్టమ్ తీసుకున్నప్పుడు 4 కేజీల బాక్స్ ఉంటుంది. ఒక 4 కేజీల బాక్స్లో ఏదర్ 16 పీసులు ఉన్నాయా, 12 పీసులు ఉన్నాయా, 18 పీసులు ఉన్నాయా, 20 పీసులు ఉన్నాయా అనేది, లేదా 24 పీసులు. ఇక్కడ వరకే రేటు బాగా వస్తుంది. అంటే దాదాపు 200 నుంచి 300 గ్రాముల లోపల ఉన్న ఫ్రూట్కి మంచి రేటు రావటం జరుగుతుంది ఇంటర్నేషనల్ మార్కెట్లో. అదే ఇప్పుడు టంజానియా నుంచి మనకి 36 కౌంట్ వస్తుంది. అంటే 4 కేజీల్లో 36 పీసులు ఉంటాయి. అది రిజెక్టెడ్ క్వాలిటీ, లీస్ట్ క్వాలిటీ. అది మార్కెట్లో డంప్ చేస్తున్నారు ఇండియా. సో ఈ 36 పీసెస్ ఉన్నది దాంట్లో హార్డ్లీ 90 గ్రాముల నుంచి 100 గ్రాములు ఉంటుంది, 100-110 గ్రాములు ఉంటుంది. సో దీంట్లో చూసుకున్నప్పుడు స్కిన్ తీసేస్తే పల్ప్ రికవరీ చాలా తక్కువ ఉంటుంది. ఇది లీస్ట్ గ్రేడెడ్. అది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి తక్కువ రేట్లో. ఇంపోర్టెడ్ వెరైటీస్ కంపేర్ టు ఇండియన్ వెరైటీస్ తీసుకున్నప్పుడు సైజు 400 గ్రామ్స్ 500 గ్రామ్స్ ఉంటాం. అదే రైతులకి పెద్ద సైజు ఉంది, ఎక్కువ రేట్ వస్తుంది అనుకుంటారు. కానీ అది తప్పండి. సైజు పెద్దగా ఉన్నంత మాత్రాన రేట్ ఎక్కువ రాదు. ఎందుకంటే అవకాడో కట్ చేసినప్పుడు ఆ రోజు మాత్రం అప్పటికప్పుడు ఫ్రూట్ కన్సంప్షన్ చేస్తారు. సో దాన్ని నిలువ ఉంచి తర్వాత చేయలేరు. అండ్ లోకల్ వెరైటీలో ఆయిల్ పర్సెంటేజ్ 8% లోపే ఉంటుంది. తినటానికి చాలా నీరుగా ఉంటాం. ఎక్కువ పండింది అనుకోండి, బాగా నీరు వచ్చేయటం, నీరు వదిలిపెట్టేయటం, అండ్ చెట్టు పైన ఎక్కువ రోజులు ఉంటే మక్కి కింద పడిపోవటం, పండుగ సమస్య, స్కిన్ చాలా పల్చగా ఉండటం వల్ల ఈజీగా డ్యామేజ్ అయిపోవటము, ఎక్కువ రోజులు ఉండకపోవటము, రవాణాలో చాలా ఇబ్బందులు రావటము, ఎక్కువగా ప్రాబ్లమ్స్ గ్రీన్ స్కిన్ వెరైటీస్ తో చూస్తూ ఉంటాము. అండ్ ఆయిల్ పర్సెంటేజ్ చాలా తక్కువ. దీంతో మనకి అవకాడో యూజువల్ గా మనం చూసేది దాంట్లో ఉన్న ఆయిల్ పర్సెంటేజ్, ఆ బటరీనెస్, ఆ క్రీమీనెస్ అండ్ ఆ టేస్ట్ ని మనం మేజర్ గా చూస్తాం. ఇప్పుడు మామిడిలో మనం చూసేది కండ, దాంతో గట్టితనము, షెల్ఫ్ లైఫ్, తీపితనం, నిలుగును. సో సేమ్ గా అవకాడోలో కూడా. అండ్ ఈ ఇంపోర్టెడ్ వెరైటీస్ తీసుకున్నప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ ఎస్పెషల్లీ హాస్ లో ఇక్కడ ట్రయల్ చేయడం జరిగిందండి. ఈవెన్ నేను డిసెంబర్ లో హార్వెస్ట్ చేశాను. హాస్ డిసెంబర్ లో హార్వెస్ట్ చేస్తాను. డిసెంబర్ లో యూజువల్లీ ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది మనకి. అంటే దాదాపు 12 నెలలు, అంటే 6 నుంచి 8 నెలల ఫ్రూట్ రెడీ అవుతోంది. కానీ మనం చెట్టు పైన వదిలిపెడితే ఇంకో 2 నుంచి 3 నెలలు కూడా ఎక్స్ట్రా ఫ్రూట్ ని చెట్టు పైన వదిలిపెట్టొచ్చు. ఎప్పుడైతే మార్కెట్ ఉందో అప్పుడే మనం దాన్ని కట్ చేసి దీన్ని మనము మార్కెట్ కి పంపించడం చేయవచ్చు. దీనివల్ల ఎక్కువ రేటు ఫార్మర్ కి వస్తుంది. ఇమ్మీడియట్ కట్ చేస్తాం, ఇమ్మీడియట్ గా మామిడికాయల లాగా ఇమ్మీడియట్ కట్ చేసి ఇమ్మీడియట్ పంపించేసి ఇమ్మీడియట్ గా సేల్ చేసి, లేకపోతే ఖరాబ్ అవుతుందనే ఒక టెన్షన్ మనకి రైతులకు ఉండదు. అండ్ లోకల్ వెరైటీస్ కంపేర్ చేసుకున్నప్పుడు అది మక్కినప్పుడు ఎక్కువ రోజు చెట్టు పైన నిల్వ ఉండదు, రాలిపోయి కింద పడిపోద్ది. సో దీని వల్ల మనం ఖచ్చితంగా మార్కెట్ కి ఇమ్మీడియట్ గా పంపించాలి. సేమ్ మనకు అవకాడో ప్లాంటేషన్స్ ఎక్కువ అయినప్పుడు, సేమ్ ఇప్పుడు మ్యాంగోలో ఉన్న పరిస్థితి, అంటే మార్కెట్ లోని దళారులు మనల్ని అగైన్ కంట్రోల్ చేయబోతున్నారు ఇఫ్ మనము కరెక్ట్ వెరైటీ సెలెక్ట్ చేసుకోకపోతే. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మనము చూడాల్సింది. దీంతో పాటు ట్రేడర్ పరంగా మనం ఆలోచించినప్పుడు లేదా రైతుగా ఆలోచించినప్పుడు ఎక్కువ ప్రొడక్షన్ రావాలి, తక్కువ డిసీజెస్ ఉండాలి, ప్లస్ ఎక్కువ రోజులు చెట్టు పైన ఆపగలగాలి, డ్యామేజ్ తక్కువ ఉండాలి, దీంతో పాటు నిలువ గుణం ఎక్కువ ఉండాలి. ఇవి మనం చూస్తూ ఉంటాం. అండ్ ట్రేడర్ చూసినప్పుడు దాని ఈజీ స్టోరేజ్, ఈజీ ట్రాన్స్పోర్టేషన్, సైజు మీడియం సైజు రావటము, నిలువ గుణం ఎక్కువ ఉంటాము, మార్కెట్ డిమాండ్ ఎక్కువ ఉంటాము. సో ఇవి వాళ్ళు చూస్తూ ఉంటారు. కన్జ్యూమర్ పరంగా చూసుకున్నప్పుడు మనకి అవకాడో తినేది మనము దాంట్లో ఉన్న ఆయిల్ పర్సెంటేజ్, దాని క్రీమీనెస్ కోసం. కానీ ఈ గ్రీన్ స్కిన్ అవకాడో వెరైటీస్ చూసుకున్నప్పుడు సరిగ్గా దాంట్లో మేజర్ ప్రాబ్లం వచ్చేసి సరిగ్గా పండకపోవడం. ఎప్పుడు హార్వెస్ట్ చేయాలో రైతుకు తెలియదు. ఒకవేళ డిలే హార్వెస్ట్ చేస్తే త్వరగా ఖరాబ్ అవుతుంది,
ఎర్లీగా హార్వెస్ట్ చేస్తే చేదుగా ఉంటుంది, దాంట్లో ఆయిల్ ఉన్నది కూడా ఆ టేస్ట్ క్రీమీనెస్ రాదు. సరైన టైంలో హార్వెస్ట్ చేస్తే మనకి వారం రోజుల మించి ఆ ఫ్రూట్ నిల్వ ఉండదు. ఇది రియాలిటీ. సో రైతులు 1-2 సార్లు ఆలోచించి ఏ వెరైటీ వెళ్ళాలనేది కరెక్ట్ గా అనుభవంగా ఉన్న రైతులను అడిగి అప్పుడు మీరు ముందుకు వెళ్ళండి.